రాష్ట్రంలో రెవెన్యూ సేవలు ఎలాంటి చిక్కుముళ్లు లేకుండా మరింత సులభతరం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైంలో ఆటో మ్యూటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ ఆఫీసుల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మారాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై అమరావతి సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటో మ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా ప్రక్షాళన జరగాలన్న సీఎం దీనిపై ప్రతి నెలా సమీక్షిస్తామని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ లో మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 2027 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం నిర్దేశించారు. ప్రతి నెల రీసర్వే పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 22A జాబితా నుంచి తొలగించాలని, వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. సీఎం సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వెబ్లాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తమయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలకుల పాపాల వల్లే రెవెన్యూ శాఖలో సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలనే లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 26 జిల్లాల్లో కూడా జేసీలని నూతనంగా ఎక్కడైతే లేరో అందరూ కూడా ఇమీడియట్ గా వారం రోజుల్లో జేసీలను అందరినీ కూడా పెట్టి డౌన్ ద లైన్ ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక నుంచి ఆధార్ అనుసంధానంతో ఆన్లైన్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఒక్కసారి తీసుకుంటే ఫ్యామిలీలో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఎక్కడికి అవసరం లేకుండా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే 86% మేర మా పీజీఆర్స్ వచ్చినాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నామో మిగతా 14% ఏదైతే గట్టిగా మాట్లాడేది ఆ 14% కాబట్టి వాళ్ళ కూడా సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించి ఎక్కడ కూడా భూమి వివాదం ఉండకూడదు, భూ వివాద రహిత రాష్ట్రంగా చేయాలి అని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం అధికారులకు తెలిపారు. మార్కెట్ విలువలతో భూమి విలువలను అప్గ్రేడ్ చేయాలని స్పష్టం చేశారు.